ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే కిచ్చన లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో అఘర్, మియాగూడ, తిమ్మాపూర్, జవర్గూడ గ్రామాలలో జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి, బొక్క జంగారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ కృష్ణానాయక్ పాల్గొనడం జరిగింది. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొలను హనుమంతరెడ్డి, మండల కోఆర్డినేటర్ అఫ్జల్ బేగ్, మండల యూత్ అధ్యక్షుడు సౌండపు వెంకటేష్ గౌడ్, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కత్తుల వెంకటేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అండేకేర్ సురేందర్, మండల ఉపాధ్యక్షుడు సయ్యద్ అజీజ్, సీనియర్ నాయకులు బుక్క పాండురంగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వరికుప్పల బాబు, ఈర్లపల్లి శ్రీకాంత్ రెడ్డి, పెరుమల్ల శేఖర్, వెంకట యాదగిరి, గాదే కుమార్, సత్యనారాయణ రెడ్డి, వెంకారెడ్డి, లింగారెడ్డి, బంటారం శ్రీనివాస్ గౌడ్, అబ్దుల్ ఫయాజ్, గాండ్ల నవీన్ కుమార్, గ్రామశాఖ సన్నిల్ల వెంకటేష్ అధ్యక్షులు నాగుపల్లి కృష్ణారెడ్డి, కె మల్లారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు అండేకర్ ఉదయ్ తదితర గ్రామ నాయకులు పాల్గొనడం జరిగింది. అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూలసూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడు స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్.